తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తన కుమారుడు రాజ్యసభలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై గళం వినిపిస్తూ పార్టీ కోసం పనిచేయాలని స్వామివారిని కోరుకున్నట్లు అయ్యన్న పాత్రుడు తెలిపారు. మంగళగిరి నవలూరు సర్వే నెంబర్ 774లోని సుమారు 30 ఎకరాల 22A భూముల వివాదంపై సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ వెంకటేశ్వరరావు స్పందించారు. బాధితుల ఆస్తి హక్కులను పరిరక్షించాలని, రాష్ట్ర వ్యాప్తంగా 22Aను రోల్ బ్యాక్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ సిటీ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత సమగ్ర మెగా వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ శంఖపత్ర బాక్షి ప్రారంభించారు. నగరంలోని 9 ప్రాంతాల్లో నిర్వహించే వైద్య శిబిరాలను ఆటో డ్రైవర్లు, కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణపై మంత్రి అచ్చెన్నాయుడు పరుష పదజాలంతో మాట్లాడటం ముమ్మాటికి తప్పేనని టెక్కలి వైసీపీ ఇన్ఛార్జి పి తిలక్ విమర్శించారు. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు, రిజర్వేషన్ల ఉల్లంఘనపై సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం ఆంబోతిప్ప శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిగాయి. వరుసగా 11 వారాలు అభిషేకాలు నిర్వహిస్తే కోరికలు నెరవేరుతాయని విశ్వాసంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, వీజీ గౌడ్, తోట ఆగయ్య, మోరల్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తిలో టీపీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి 61వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. రక్తదాన శిబిరం నిర్వహించడంతో పాటు ఆమె ఆయురారోగ్యాలతో ఉండాలని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ఒక్కరోజు వ్యవధిలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది. కోట గుండ్రేడులోని ఓనివో దేవకి చెందిన ఆత్మహత్య చేసుకోగా మరుసటి రోజు కోడ కండ్రేడుగులో ప్రియురాలు ఉరివేసుకుని మృతి చెంది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాపట్లో కార్మిక సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుంచి చీలు రోడ్డు వరకు నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేసి 44 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వత్తుల శామ్యూయల్ డిమాండ్ చేశారు. తిరుపతి సోనో విజన్ మొబైల్ షోరూంలో జరిగిన భారీ చోరీ కేసును జిల్లా పోలీసులు 2 రోజుల్లోనే ఛేదించారు. 1.50 కోట్ల విలువైన 195 మొబైల్ ఫోన్లు, 5 యాపిల్ ట్యాబ్స్ను స్వాధీనం చేసుకుని నిందితులపై విచారణ కొనసాగిస్తున్నారు.